వెల్లుల్లి తొక్కుడు పచ్చడి కోసము ఒక 5 మామిడికాయలు తీసుకున్నాను, అరకప్పు ఉప్పు, ఒక చెంచా పసుపు, 2 వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు తరుక్కుందాము. వెల్లుల్లి తొక్కుడు పచ్చడి కోసము ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలు తరిగేసుకున్నాను. ఉప్పు వేసేద్దాము, అలాగే పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి ఒక సీసాలో ఎత్తి పెట్టుకుందాము. చూడండి, సీసాలోకి ఎత్తేస్తున్నాను. తొక్కుడు పచ్చిమిర్చి ముక్కలకు 3వ రోజు ఇలా తీసేసుకున్నానండి. ఇలా ఓ బట్టలో పోసేసి ఇలా చేసి బాగా పిండేసామనుకోండి. ఇదిగోనండి, ఇలా ఇలా పిండాలండి. ఇలా పిండితే ఊట బాగా వస్తుంది అన్నమాట అండి. ఇదిగోనండి, ఉల్లి తొక్కుడు పచ్చడికి ముక్కలండి, మామిడికాయ ముక్కలు ఎండబెట్టేసుకున్నానండి. ఒక పూట ఎండితే చాలు. మనం తొక్కుడు పచ్చడి కదా, తొక్కుకోవాలి కదా. ఇంకో రోలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. చిన్న రోలు అలా తొక్కుకుంటాను. అలాగేనండి, 3 చెంచాలు మెంతులు, చెంచాన్నర ఆవాలు డ్రైగా వేయించి పెట్టుకున్నాను. ఇది కూడా పొడి చేసి పెట్టుకుందాము. ఒక హాఫ్ కప్పు ఉప్పు తీసుకున్నాను కదండి, హాఫ్ కప్పు కారం తీసుకున్నాను. అలాగేనండి, వెల్లుల్లిపాయలు కూడా వేయించి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ పోతున్నాండి, అందుకని ఇంగువ మనం టేస్ట్కే వేస్తాం అనమాట, ఎక్కువ వేయమన్నమాట. అలాగేనండి, 100 గ్రాములు నూనె కూడా అలా కాచి పెట్టుకున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకుందాము. ఇదిగోనండి, నూనె గోరువెచ్చగా కాగింది. నువ్వుల నూనె వేసుకుంటున్నాం కదండి పచ్చళ్ళకి. ఎందుకంటే ఇంకో కొంచెమే వేయాలండి దీనికి, ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ మనకి తెలియాలి కదా, వెల్లుల్లి తొక్కుడు పచ్చడి కదా. ఇప్పుడు ఈ ఊటలో దంచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాము. అలాగే ఆవపొడి, మెంతి పొడి, కారం, కాచి పెట్టుకున్న నూనె వేసేద్దాం. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. మనము పోతుందండి, ఇదిగోనండి, చేత్తో కలిపేస్తున్నాను. వెల్లుల్లి తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదిగోనండి, ఇది మీరు కూడా చేసుకుని రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.